సో దయానంద్ గారు, ఇంకా ఈ సినిమాలో ఉన్న రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, సంపత్ గారు, ఇలా అందరూ చాలా, రఘుబాబు గారు, అందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు మర్చిపోతూ ఊరుకోడు, ప్రొడ్యూసర్ కదా. కాబట్టి వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మానందం. కాబట్టి ముఖ్యంగా నేను ఐ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్. ఏమండి, నేను ఏమడిగాను, నిన్నేమని అడిగాను? నేను ఎందుకు చెప్పారు నువ్వు, నీకు సంబంధం ఏంటి? ఏమంటే ఏంటి అమ్మాయి పేరు అని నేను అడిగితే నువ్వు చెప్పొచ్చు, నీకెందుకు, కూర్చో. అమ్మా నీ పేరు దివిజ కదా, దూరంగా ఉండు, 6 feet ఉన్నావు. నా అమ్మాయిలో ఉన్న సిన్సియర్గా చెప్పాల్సిన విషయం, వెరీ క్యూట్ యాక్ట్రెస్, యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు. దిస్ ఈస్ మై సిన్సియర్ కాంప్లిమెంట్ టు హర్. ప్రత్యేకంగా చెప్దామని మాత్రం అనిపించాను. ఇంకా వీళ్ళతో ఎక్కువ చాలా సీన్స్ లేవు, ఉన్న అంటే చాలా అతి తక్కువ. బట్ నాతో పాటు కంటిన్యూస్గా తాత తాత ఇందాక అలా అనగలిగిందంటే, నన్ను పిలిచినప్పుడల్లా అలాగే రాగానే తాతయ్య తాతయ్య అని పిలిచి మాట్లాడు, అతి న్యాచురల్గా, అంటే వెరీ న్యాచురల్ యాక్ట్రెస్. దట్ ఈస్ దివిజ. ఎనీవే, నన్ను క్లాస్లో పెట్టినందుకు ఒక మాదిరిగా కొట్టాను అనుకుంటాను. పర్లేదా? మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నాను, లేకపోతే ఎదిరిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. నెక్స్ట్ దీనిలో దాన్ని ఏమంటారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం ఏంటో అప్పుడు చూద్దాం. అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు అన్ని కలిపితే ఒక అద్భుతమైన సినిమా అవుతుంది, తెలుసా మీకు? అది నెక్స్ట్ రాబోయేదానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు చూడండి, ఆ తర్వాత వచ్చిన తర్వాత చెప్పుకుందాం. ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టరు, డైరెక్టర్, ఒక ప్రొడ్యూసరు, ఒక జర్నలిస్ట్, ఒక ఎగ్జిబిటర్, ఒక ఈవెంట్ కండక్టర్, ఇన్ని కలిపితే ఒక మనిషి. నేను ఇంకెవరి పేరుతో చెప్తానో నీకు టెన్షన్ కదా. సురేష్ కొండేటి, ఇది చిన్నపిల్లాడు అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు అతని మీద జోవియల్గా మాట్లాడగలిగిన ఇది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎవ్రీబడి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక్క 1 second టైం ఇస్తే నా మిత్రుడు దయాకర్ ఎక్కడున్నాడు? మహానుభావుడు, అందరికీ ఆరాధ్యం అతనే, క్యాషియర్. ఆ తర్వాత ప్రేమ్ అని ఇంకొక అతను ఉన్నాడు, అతను తీసుకొని వస్తాడు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎవడన్నా డబ్బులు అడగలనా? చెప్పండి, మీరు చెప్పండి. అంత తెలివిగా సెట్ చేశాడు రాహుల్. మేము వచ్చేసి హలో దయాకర్ అంటే ఇతను ఒక నవ్వుదామా వద్దా అసలు ఫస్ట్ మీరు చూస్తాడు. ఆ తర్వాత అతనేమో నవ్వుతులే అన్నట్టు చూస్తాడు ఇతన్ని. ఇలాగా చక్కగా అందంగా జరిగినటువంటి, హ్యాపీగా అప్పుడే అయిపోయింది ఆ సినిమా అనే ఫీల్ కలిగజేసే విధంగా చేశారు. థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండ్ విల్ బి మీటింగ్ లేటర్, రైట్? సార్ ఇంకా Q&A ఉంది, మీ మీదే మొత్తం ఫోకస్ అంతా ఇవాళ.